హాయ్ అండి. ఈరోజు మన బ్లౌజ్ పీసు నిన్న బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నది యాజ్ టీజ్గా దీని మీద ప్లేస్ చేసుకొని యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ లాగానే డ్రాయింగ్ చేసుకుందాం. ఇక్కడైతే నిన్న నేను బ్యాక్ పార్ట్ కట్ చేయలే కదా, అది బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు. ఎందుకు అంటే నేను డిజైనింగ్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ డిజైనింగ్ కూడా మీకు చూపిస్తాను రేపు వీడియోలో చూడండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసేసుకున్నాము. యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేసుకున్న విధంగా మార్క్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా గీసేసుకోండి. చూడండి, ఇది నెక్ సైడ్, ఇది డౌన్. ఎల్ స్కేల్ హెల్ప్తో చాలా ఈజీగా గీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నడుం సైడ్. సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనే డ్రాయింగ్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత ఉందో చూద్దాము. ఫ్రంట్ నెక్ హైట్ ఉక్స్ పట్టి తీసుకోండి. ఇలా చూడండి, ఉక్స్ పట్టీని ఖర్చులతో సహా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఖర్చులతో సహా పట్టుకోండి. పట్టుకొని ఇలాగా ఇలా ఖర్చులకి కొంచెం వదిలేసేసి, స్టిచ్ అనేది లైన్ మీద రావద్దు, కొంచెం కిందికి రావాలి. అది ఖర్చులకి వదిలేసినట్టు అన్నమాట. వచ్చేసాక ఇలాగా ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి పాయింట్ చేయండి. ఇక్కడికి పాయింట్ చేసేసి ఇప్పుడైతే ఈ పాయింట్ ఎన్ని ఇంచెస్కి వచ్చిందో కింద నుంచి పాయింటింగ్ చేస్తున్నా చూడండి. పైనుంచి అయితే మనకి అర్థం కాదు కదా ఎన్ని ఇంచెస్ అనేది. 8.5కి వచ్చింది, 8.5 పెట్టా. ఈ పైన మనకి లేదు కదా, అందుకని పైనుంచి అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. ఇలా చూసినట్లయితే దగ్గర 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ అంటే మరీ ఓవర్గా ఉంటుంది అనుకుంటున్నాను. 7.5 పెడుతున్నాను. ఇప్పుడు 7.5కి ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి మళ్ళీ ఒకసారి ప్లేస్ చేసి చూద్దాము. 1/2 ఇంచ్ ఖర్చులకి వదిలేసేసి ఇలాగా లైన్ గీసుకుంటూ, ఇలా లైన్ మీద నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది. ఇందాక లైన్ గీయకుండా అందాగా పెడితే కరెక్ట్గా రాలేదు. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉక్సులు అనేది ఇలా పెట్టేసేయాలి. పెట్టేసేసి ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నమాట. చూసారు కదా, 7.5 ఇంచెస్కి సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అంతగా అర్థం కాకపోతే మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదొక వే అన్నమాట. ఇంకో మెథడ్లో కూడా చూపిస్తాను చూడండి. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం నెక్ని ఇలాగా మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా, వేసుకునే విధంగా పరుచుకొని ఒకసారి కరెక్ట్గా కుట్టు ఎలా ఉందో అలా పెట్టేసేసి ఇలా స్కేల్ పెట్టేసేసి ఇక్కడ స్టిచ్ దగ్గర నుంచి ఇలా కొలవండి. ఇలా కొలిస్తే చూసారు కదా 7.5 వచ్చింది. యాక్చువల్లీ ఖర్చులతో కలిపితే 8 ఇంచెసే వస్తుంది, కానీ మరీ డీప్ ఉంటుందేమో అనిపించేసి నేనైతే పైకే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసేసి మనకి బ్లౌజు చంక డౌన్కి పాయింట్ చేయడం మర్చిపోయాను నేను. మీరైతే ఖచ్చితంగా పాయింటింగ్ తీసుకోండి బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే.
నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇది చంక డౌన్ మార్కింగ్ అనమాట. మనకి చంక డౌన్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ చంక డౌన్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ చంక డౌన్ తీసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఈ హాఫ్ ఇంచ్కి రౌండ్ తీసేయండి. ఎక్కడైతే హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా రౌండ్ కర్వ్ తిరుగుతుందో ఆమ్ రౌండ్ స్కేల్ని అలానే సేమ్ యాస్టీస్గా ప్లేస్ చేసేసి గీసేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే నాకు కొంచెం స్టార్ నెక్ లాగా ప్లాన్ చేయమన్నారు. చూద్దాం. నెక్ అయితే స్టార్ నెక్ లాగా ప్లాన్ చేయాలి. ప్లస్ ఒక హాఫ్ ఇంచు అటు సైడ్కి విడ్త్ రావాలి అని చెప్పారు. సో మనకి విడ్త్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటూ కూడా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో స్టార్ నెక్ తీసుకుందాము. చూడండి, మనం ఎంత నెక్ ప్లాన్ చేసినా కానీ ఈ డబ్బాలోనే రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం 2.2 ఇంచెస్కి నెక్ తీసుకున్నాం కదా, అదే నెక్లో రావాలి. కానీ ఇది అయితే షోల్డర్ అయితే కొంచెం కూడా అటు ఇటు వెళ్ళనివ్వకండి. ఈ లైన్ మార్కింగ్ మీద నుంచే మనం ఈ బాక్స్లో నెక్ అనేది ప్లాన్ చేయాలి ఏదైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులోకి కూడా పాయింట్ చేసుకోలేదు, మర్చిపోయాను. 2 ఇంచెస్ ఖర్చులకు కూడా లైన్ గీసేద్దాము. బ్యాక్ పార్ట్స్ ప్లేస్ చేసుకున్నప్పుడే ఇవన్నీ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నెక్ ఫ్రంట్ పార్ట్కి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ 4 ఉక్స్కి పెట్టండి. ఫ్రంట్ పార్ట్కి 4 ఉక్స్కి హైట్ పెట్టండి. ఇంకొచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలి అంటే, ఇది మిడిల్ పార్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్కి స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో పట్టుకోండి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి మిడిల్లో పట్టుకోండి. మీకు అర్థమవుతుంది. ఇలా పట్టేసుకొని మనం బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేయండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మందం వదిలేయాలన్నమాట. అంటే కుట్టు ఇక్కడ ఉంది, లైన్ అక్కడ ఉంది, అంటే హాఫ్ ఇంచ్ మందం కుట్టు కిందికి పట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది లాగకుండా ఇలా పెట్టేసేయండి. మీకు పర్ఫెక్ట్గా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇదంతా క్రాస్గా ఉంది బ్లౌజు. క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం లాగే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు లాగే కొద్దీ ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. లాగొద్దు కాబట్టి ఇలానే కరెక్ట్గా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఇలా పాయింట్ తీసుకోండి. అలా పాయింట్ తీసుకున్నాక మనకి బ్లౌజ్ హైట్ వచ్చింది, మిడిల్ హైట్ వచ్చింది, ఉక్స్ పట్టికి వెళ్ళి హైట్ వచ్చింది. మరి షేప్ బెల్ట్కి వెళ్ళి హైట్ కావాలి కదా మనకి. షేప్ బెల్ట్కి వెళ్ళి హైట్ ఎలా తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్టే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి తీసుకొని ఇట్లా చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్ నుంచి ఫ్రెండ్స్ ఇలా చంక డౌన్ నుంచి ఇక్కడికి లాస్ట్ ఖర్చులకు పెట్టాం కదా, అక్కడికి ఒక మార్క్ చేయండి. షేప్ బెల్ట్ని కౌంట్ చేయొద్దు. షేప్ బెల్ట్ లేకుండా ఇక్కడికి ఒక పాయింట్ చేసేయండి. ఇప్పుడైతే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ మిడిల్ హైట్ వచ్చేసింది, ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మిడిల్ హైట్ ఉంది కదా, ఈ మిడిల్ హైట్ మనం ఎగ్జాక్ట్లీ లైన్ తీసుకోవాలి. ఎల్ స్కేల్ హెల్ప్తో మిడిల్ హైట్ని పాయింట్ చేసుకొని స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాక ఇప్పుడు మనకి డాట్ ఎంత ఉందో ఈ ఆది బ్లౌజ్లో నుంచి చూడాలి. ఏదైనా సరే ఉక్స్ పట్టి నుంచే చూడాలి ఫ్రెండ్స్. ఉక్స్ పట్టీలో చూడండి, డాట్ హైట్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి ఇలా ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ ఉక్స్ పట్టీకి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. ఇక్కడ నాకు వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది, 3.2 దాకా వచ్చింది. కానీ మనకి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హైట్, బ్లౌజ్ హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి ఇలా చూడండి 2.5 ఉంది. ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ పెట్టేయచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి 3 ఇంచెస్ ఇది, మళ్ళీ 3 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్ని సగం చేసేస్తే
మనకి మిడిల్ డాట్ వచ్చేస్తుంది అనమాట. మిడిల్ డాట్ వచ్చేసింది కదా. ఇక్కడ 2.5 ఉంది కదా, 2.5 మీద 2 పాయింట్స్ పెడుతున్నాను ఖర్చులకి. 2.5 మీద 2 పాయింట్స్ ఖర్చులు పెడితే సరిపోతుంది అనమాట. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది. మెయిన్ డాట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మెయిన్ డాట్ మీదే బేస్ అయి ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ సెట్ అవ్వాలి అంటే కనుక మొత్తం ఫ్రంట్ పార్ట్ డాట్, ఈ డాట్ మెయిన్ డాట్ మీదే ప్లేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడైతే డాట్స్ గీసేసాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి హైట్ తీసుకున్నాం కదా, ఆ హైట్కి ఈ డాట్ ఎండింగ్ డాట్కి ఇలా కలిపేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం తీసుకున్నాం కదా, ఆ షేప్ బెల్ట్కి మార్క్ చేసుకున్న లైన్కి ఈ ఎండింగ్ పాయింట్కి కలిపేసేయండి లైన్. ఇలా కలిపేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్లు అన్నీ వచ్చేసాయి. ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి మా డాటాను చంక డాటు కటింగ్ అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ డాట్ తీస్తున్నాను చూడండి. మీరు ఓపెన్స్ అనేవి ఖచ్చితంగా మన సైడ్ పెట్టుకోండి. నేను బై మిస్టేక్లో చెప్పాను మీకు. మనకైతే ఫ్రంట్ పార్ట్ ప్లేస్ ఎట్లయితే డ్రాయింగ్ చేసుకోవడానికి ప్లేస్ వస్తే సరిపోతుంది. 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేయండి. ఇక్కడ వదిలేసేసి ఉన్న పార్ట్లో ఇలా పెట్టేసేసి దీన్ని సిరసగంగా చేయండి. 1/2 ఇంచ్ వదిలేసేసి ఉన్న ప్లేస్లో సిరసగంగా చేయండి. చేసేసి ఇక్కడ మార్క్ చేయండి. ఇదే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టికెళ్ళి లైన్ అన్నమాట, డాటు. దీన్ని కూడా 2.5 ఇంచ్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్కి వెళ్ళి ఇలా సిరసగంగా తీసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇలా కట్ చేసుకోండి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు కూడా పనికొస్తుంది. చూసారు కదా, ఈ ఘాట్ పెట్టాను కదా, ఈ ఘాట్ నుంచి ఈ చివరి పాయింట్ ఉంది కదా, మెయిన్ డాట్ కోసం తీసుకున్న డాట్, ఈ డాట్ ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. గీసేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. ఓకే కదా, మనకి డాట్స్ అనేది అర్థమైపోయినట్టుంది మీకు. ఇప్పుడు డాట్స్ అనేవి వచ్చేసాయి. మీకు ఫ్రంట్ పార్ట్కి మెయిన్ కావాల్సింది డాట్సే కదా, డాట్సే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ డాట్స్ అనేవి చాలా ఈజీ వేలో చెప్పాను అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే డాట్స్ కోసం ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి. ఈ ఘాట్లు అనేవి కంపల్సరీ పెట్టుకోండి, స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన వేలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఫ్రంట్ పార్ట్ కొంచెం అటు ఇటు చేసేసాను. అంటే కోరస్ అటు పెట్టుకోవాల్సింది పోయి మనకెళ్ళి పెట్టుకోవాల్సింది పోయి అటు సైడ్ పెట్టేసాను అనమాట. అయినా ఏం కాదు, బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ మనకి ఎక్కడ తేడా రాదనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది. మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. మనకైతే బ్లౌజ్ పీస్ మొత్తం కటింగ్ అయిపోయినట్టే. మ్యాక్సిమం షేప్ బెల్ట్ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి
ఎలా ప్లేస్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేస్తున్నాను నేను షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేస్తే ఇలా చూడండి, ఇలా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే వస్తుంది ఇటు సైడ్. అది ఎక్కువ తక్కువ వస్తేనే మనం కట్ చేసుకున్నట్టు అర్థం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి. ఇలా 1/2 ఇంచ్ ఇక్కడ పైకి పట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఖర్చులకి కిందకి ఎన్ని ఇంచెస్ వచ్చింది 1/2 ఇంచెస్ పైకి పట్టుకోగా ఈ ఎడ్జెస్కి ఎన్ని ఇంచెస్ వచ్చింది చూడండి. 3 ఇంచెస్ వచ్చింది ఇక్కడ నాకు. 3 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలిపి ఇక్కడ పెట్టండి. 3.5 మీరు ఇలా మార్క్ చేసుకొని చూసుకున్నా క్లారిటీగా 3.5 వస్తుంది. చూసారు కదా, 3.5 వచ్చింది. ఆ 3.5 ఇప్పుడు మళ్ళీ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టండి. 2.5 మీరు ఇట్లా పెట్టి చూసినా కానీ 1/2 ఇంచ్ పైకి పట్టుకొని చూసినా కానీ 2.5 వచ్చింది. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ వచ్చింది. అందుకే చెప్తాను, ఇక్కడ ఒక్కటి మనం పాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని 1/2 ఇంచ్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ చేసుకోవాలన్నమాట, అంతే. షేప్ బెల్ట్కి మనకి పాయింటింగ్స్ అనేది వచ్చింది కదా, ఆ పాయింటింగ్స్ వేలో మార్క్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం మిగిలిన పీస్ తీసేసుకొని ఇక్కడ మనకి ఇది క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. చూడండి, కోరస్ అనేది కింద కూడా సమానంగా ఉందా లేదో ఒకసారి చూసుకొని ఇలా పెట్టేసేసి 3.5కి ఇక్కడ 2.5 దీనికి దగ్గరలో ఉండాలి. 3.5కి దగ్గరలో ఉండాలి 2.5. 3 ఇంచెస్ మాత్రం ఇలా చివర్లో ఉంటే సరిపోతుంది. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్తో షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఓకే కదా, మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ 3.5 అక్కడ 2 ఇలా షేప్ బెల్ట్ అనేది ఇలా కలిపేస్తే సరిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ కూడా అయిపోయింది మనకి. ఇంకా నడుం పట్టి ఒకటి తీసేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయినట్టేనండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదనమాట. షేప్ బెల్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నడుం పట్టికి పీస్ తీసుకుందాము. నడుం పట్టికి నేను ఎప్పుడైనా సరే ఒక స్కేల్ మందం ఇలా తీసేసుకుంటాను. ఇలా స్కేల్ మందం తీసేసుకుంటే సరిపోతుంది నడుంకి. ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ అయితే కాకుండా సరిపోతుంది. కాబట్టి నేను ఒక స్కేల్ మందం తీసుకుంటాను. అసలైతే యాక్చువల్లీ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ యాజ్ టీజ్గా తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ కొలత కావాలనుకుంటే కనుక బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇప్పుడు షేప్ బెల్ట్కి ఎలా తీసామో సేమ్ యాజ్ టీజ్గా తీసేసుకోండి. ఇప్పుడు నడుం పట్టికి కోరస్ ఉన్నది తీసుకున్నాం అనుకోండి, ఇలా హోల్డ్ చేసి కుట్టే అంత బాధ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. మీకు కనుక ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చినట్లయితే లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చూడండి, మనకి బ్యాక్ పార్ట్కి నెక్ ఒకటి కట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ నేను డిజైన్ ప్లాన్ చేస్తున్నా కాబట్టి. ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ పెట్టమన్నారు, పెట్టేశాను. ఇది షేప్ బెల్ట్. ఇంకొక బెల్ట్ వస్తే తీద్దాము, కాకపోతే దానికి డిజైనింగ్ ప్లానింగ్కి ఇంకా కొంచెం నాకు క్లాత్ పట్టిద్ది, అందుకని ఒకటే షేప్ బెల్ట్ తీసాను. ఇది వచ్చేసి నడుం పట్టి. మనకి హ్యాండ్స్కి అతుకులు పడతాయి కాబట్టి మనకి లైనింగ్ పీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, అంటే ఇంకా చాలా యూజింగ్ ఉంది. కాబట్టి ఎక్కడ వేస్ట్ చేయకుండా క్లాత్ కటింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా అండి. మీకైతే ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ కావాలంటే ముందు వీడియోలో ఉంటుంది, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.